హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే ఈవినింగ్ ఒక చిన్న పని ఉందండి, అది చేసుకుందాము అనేసి బయటకైతే వెళ్ళాను. అండ్ బయటకెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకొని చాలా చిన్న చిన్న పనులు బోల్డ్ అని పెండింగ్ ఉన్నాయి, అన్నీ వైండప్ చేసుకున్నాను. అండ్ వచ్చేటప్పుడు మాత్రం అక్కడ ఒక చాట్ బండార్ ఉందండి, అది చాలా ఫేమస్ అనమాట. సో ఎట్లాగో వెళ్ళాను కదా, శ్లోకాకి పానీపూరి అయితే చాలా ఇష్టం. సో దానికోసం పానీపూరి ప్యాక్ చేయించుకొని తెచ్చాను. అండ్ మధ్యలో ఫ్రూట్స్ కనిపించినాయి, ఆ ఫ్రూట్స్ కొనుక్కున్నాము. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందని నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే నేను బయటకు వెళ్ళాను అంటే అది ఆ చిన్న పని చేసి వస్తాను, ఇక్కడి నుంచి ఈ షాప్ నుంచి ఇవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కొని వస్తాను, ఇంటికి వచ్చేసరికి ఇన్ని బ్యాగులతో వస్తాను. అదే అనంతను ఒక పని చేయమని పంపించాను అంటే ఏ పని చేయమన్నానో ఆ పని మాత్రం చేసుకొని వస్తారు, ఎక్స్ట్రా అటు ఇటు చూడరనమాట. కానీ ఫోన్ చేసి అడుగుతాను, ఇంకేమైనా కావాలా అని. బట్ నేను ఏంటంటే వెళ్ళాను అంటే 100 పనులన్నీ ఫినిష్ అయిపోవాలి ఆ లొకాలిటీలో. అండ్ ఇంకా దారిలో ఏమైనా కనిపిస్తే అన్నీ కొనేసుకొని వచ్చేయాలి. ఆ ఆత్రం అన్నది ఎప్పుడు తగ్గుద్దో తెలియదు, కానీ దట్ ఈస్ హౌ నేనైతే అంతేనండి. మీలో ఎంతమంది ఇలాగో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇందాక నేను చోలేకి కుక్కర్లో పెట్టేశానండి. శనగలు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అండ్ చోలేకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసి కుక్కర్లో ప్రెషర్ కుక్ అయితే చేసుకున్నాను పూజ అయ్యేదానికి. అండ్ ఇవాళ పూజలో నా గణపయ్యకి గరిక దొరికిందండి. ఎంత బాగా అనిపించిందో నాకైతే గరిక పెట్టుకుని స్వామివారికి పూజ చేస్తే. అండ్ ఫైనలీ నేను ఇవాళ చోలే అయితే చేస్తున్నాను. ఐ డోంట్ నో, శ్లోక పాపం హాలిడేస్లో అడిగింది ఒకసారి చోలే పూరి అని. బట్ దెన్ నా అయితే నిజంగా పూరి చేసే ధైర్యం అయితే చాలేదండి. వైజాగ్లో ఆ చెమటలకి నేను అన్నాను ఆ పూరి అయితే నా వల్ల కాదు అని. సో ఇప్పుడు కొంచెం వెదర్ మంచిగా అయింది కదా అనేసి ఇవాళ బాక్స్లోకి తనకి చోలే చేస్తున్నాను. అండ్ పూరీకి అయితే పిండి ముందే నేను తడిపేసి పెట్టుకున్నాను అండి. నిన్న బయటకు వెళ్ళి వచ్చినాక ఫ్రెషన్ అప్ అయి డిన్నర్ అయిపోయినాక పిండి అంతా తడిపి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఓన్లీ చోలే చేసుకోవాలి. చోలేకి ఫస్ట్ అయితే నేను మస్టర్డ్ ఆయిల్లో చేస్తున్నానండి చోలే. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెలో బే లీఫ్, చెక్క, చిన్న ఇలాయచి, పెద్ద ఇలాయచి వేసుకున్నాను, షాజీరా వేసుకున్నాను. అవన్నీ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్ ఇవన్నీ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేసేసుకొని, అంటే 1 స్పూనో ఎంతో వేసుకొని ఫ్రై చేసుకుంటాము. ముందు ఈ గ్రేవీని ప్రాపర్గా ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై అయితేనే మనకి చోలే అనేది టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందాక నేను ఆల్మోస్ట్ చోలే అంతా కుక్ చేసేసుకున్నాను, ఓ 4 విజిల్స్ రానిచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ అంతా కుక్ అయిపోయినాక ఇంకో 2 విజిల్స్ పెడతానమాట, అంతే. సో దట్ ఎవ్రీథింగ్ విల్ కంబైన్ వెల్ అండ్ మంచిగా టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఈ చోలేలో నేను ఒక ఆలుగడ్డ అయితే వేసేసి పెట్టానండి. అండ్ పైనుంచి కొంచెం కసూరి మేతి. అండ్ ఈ గ్రేవీలో కూడా నేను మసాలాలు వేసుకున్నాను. ఇందాక వేసిన మసాలాలు ఆ చోలేకి అంటుకుంటాయి అనేసి, లేకపోతే చప్పగా ఉంటాయి కదా శనగలో. సో ఆ మసాలా బాగా ఉడికేటప్పుడు వేసుకున్నాం అంటే చోలేకి మంచిగా వస్తుంది అనేసి టేస్ట్. ఇప్పుడు వేసింది టొమాటో అండ్ ఆనియన్ గ్రేవీకి సరిపోతుంది. సో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ చోలే మసాలా అయితే వేసాను. లాస్ట్లో కసూరి మేతి వేసాను. అండ్ పూరీ పిండి మాత్రం ఇది ఓన్లీ గోధుమ పిండి అండి. నేను ఇంట్లో మైదాతో చాలా తక్కువ ఏదైనా చెయ్యటం. సో దిస్ ఇస్ ఓన్లీ గోధుమ పిండి. కాకపోతే నేను వామ్ వేసుకుంటాను. నాకు వారణాసిలో పూరీలు చేసేవాళ్ళండి, వాళ్ళు గోధుమ పిండి కొంచెం మైదా వేసేవాళ్ళు, కానీ వామ్ వేసేవాళ్ళు అనమాట. నాకు ఆ వాము టేస్ట్ చాలా నచ్చుద్ది పూరీలో, ఆ మందం అన్నది అవ్వదు అనేసి. అండ్ ఇట్స్ రియలీ నైస్ అండి, డైజెషన్కి మంచిది కదా. సో నేనైతే ఎప్పుడు చేసిన పూరీలు నేను వామ్ వేసేసి చేస్తానన్నమాట. అండ్ ఇట్ గివ్స్ అ నైస్ ఫ్లేవర్, నాకు నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళకి కూడా అది అలవాటు అయిపోయింది ఇప్పుడు. అండ్ ప్రతి పూరి పొంగుద్దండి. మీరు పూరి పిండి సరిగ్గా కలుపుకున్నారు, మంచి కన్సిస్టెన్సీలో కలిపారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పూరి పొంగాల్సిందే. దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. అండ్ ఆ పిండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పర్లేదండి, అది పొంగుద్ది, ఎట్లాగైనా పొంగుద్ది ఇఫ్ యూ మిక్స్ ఇట్ ప్రాపర్లీ. సో నేను ఇది నిన్న నైట్ పెట్టుకున్నానండి పిండి తడిపేసి, కానీ ఇప్పుడు పూరీలు చేసినా కూడా చూడండి చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ పూరి ప్రాపర్గా పొంగుద్ది. అండ్ రైట్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
ఆయిల్ హీట్ అవ్వటం అన్నది కరెక్ట్ టెంపరేచర్కి హీట్ అయినప్పుడు మనం ఈ పూరీలు ఫ్రై చేసుకోవడానికి పెట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరూ ఎంజాయ్ చేశారండి పూరీ చోలే. అంటే నార్త్లో ఉండి ఉండి మాకు ఇది అసలు చాలా స్టేపుల్ ఫుడ్ లాగా అయిపోయింది అన్నమాట. కానీ వైజాగ్కి వచ్చినాక మాత్రం ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ మేడ్ పూరీస్ ఏమో. ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పూరీ చేసినప్పుడు మాత్రం. అంటే ఈ వేడికి చేస్తే వాళ్ళు తింటారేమో లేండి ఏసీలో కూర్చొని, కానీ చేయటానికి మనకే చాలా కష్టం అయిపోయింది నాకు సమ్మర్లో. కానీ ఇప్పుడు క్లైమేట్ చాలా బాగా అయిపోయింది వైజాగ్లో. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ రిలీవ్డ్ అనమాట. అండ్ ఇందాక పొటాటో వేసింది ఎందుకు అంటే, ఆ పొటాటోని మనం కొంచెం మ్యాష్ చేసేసి కొంచెం చోలే కూడా మ్యాష్ చేసేసామా అంటే గ్రేవీకి థిక్నెస్ అన్నది వస్తుందండి. లేకపోతే వాటరీగా ఉంటుంది కదా గ్రేవీ, అట్లా కాకుండా కొంచెం థిక్నెస్ తేవాలి అంటే మాత్రం మీరు ఈ పొటాటో వేసుకొని కొంచెం దాన్ని మ్యాష్ చేసేయండి. అండ్ కొన్ని చోలేని కూడా మ్యాష్ చేసేసేయండి. దెన్ ఇట్ గివ్స్ అ నైస్ బేస్ టు ద గ్రేవీ. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయి నేను బయటకైతే వెళ్ళానండి. నేను వెళ్ళిన పని కొంచెం పెండింగ్ ఉంది. సో ఇవాళ కూడా వెళ్ళి వచ్చాను. అండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అట్లా అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్ని నీట్గా అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ పూరీలు ఇవన్నీ చేసేసినాక జస్ట్ ఒకసారి వెట్గా క్లాత్తో క్లీన్ అయితే చేసేసాను. అండ్ కడగటానికి వేయాల్సినవన్నీ అప్పటికప్పుడే హౌస్ హెల్ప్కి వేసేసి కడిగిచ్చేసుకున్నాను. కానీ జనరలీ ఏంటి అంటే నేను ముందు అంతా క్లీన్ అయిపోయినాక అది డ్రై అయినాక అప్పుడు వీళ్ళు కడుగుతారు కదండి గిన్నెలు, హౌస్ హెల్ప్. ఆ గిన్నెలన్నీ పెద్దవన్నీ నేను గట్టు మీద పెట్టేసుకుంటాను సో దట్ తొందరగా ఆరుతాయి అని. లేకపోతే నాకు వాష్ ఏరియాలో ఉన్న స్పేస్కి అది ప్రాపర్గా డ్రై అవ్వదు. సో ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి మధ్యాహ్నానికల్లా అన్నీ సెట్ అయిపోతాయి. కానీ ఇవాళ ఏంటి అంటే నేను హడావిడిగా రెడీ అయిపోతున్నాను. సో ఆ అమ్మాయిని కడిగేసి అన్నీ గట్టు మీద పెట్టేసి అన్నాను. తను ర్యాండమ్లీ ఏదో ఒకటి పెట్టేసింది. సో అవి వాటర్ మార్క్స్ అవన్నీ అట్లా పడ్డాయి అనమాట. సో ఐ థాట్ ఐ విల్ గివ్ అ క్విక్ వైప్ అనేసి అది క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేస్తున్నాను. అండ్ మార్నింగ్ చోలే చేశాను కదండి, ఆ చోలే కుక్కర్లో నుంచి కొంచెమైనా వాటర్ వచ్చి ఇట్లా మరకల్లాగా అయిపోతాయి ఆ రింగ్ మీద. ఇలాంటి మరకలు ఉన్నప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది అబ్బా మెటల్ బ్రషెస్ ఎంత హ్యాండీగా వస్తాయి అని. అదేం లేదండి, జస్ట్ కొంచెం సోప్ అప్లై చేసి ఇట్లా స్క్రబ్ చేసేసుకున్నా కూడా మరకలు పోతాయి. ఇప్పుడు మాత్రం కొంచెం ప్రొసీజర్ చేయాలి, మామూలు స్టీల్ స్క్రబ్బర్తో రబ్ చేయాలి, అది పోతుందో లేదో చూసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి పోకపోతే లైక్ ఈసారి చాలా మొండిగా ఉంది ఆ బ్లాక్ కలర్ది స్టెయిన్. సో కొంచెం వెనిగర్, బేకింగ్ సోడా వేసుకొని స్క్రబ్ చేశాను పాత టూత్ బ్రష్తో. బట్ దాట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అంటే ఎఫెక్టివ్గా లేదు కంపారిటివ్ టు ద 3 మెటల్ బ్రషెస్ వాట్ వీ యూస్ టు యూస్ అంతే. సో నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నానండి. అండ్ వన్ థింగ్ అండి, మీలో చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వీడియోస్ కింద. అది ఒక్కొక్కసారి గుర్తుండి నేను చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ కాట్ అప్ ఇన్ టూ మెనీ థింగ్స్ కదా, నాకు గుర్తు ఉండట్లేదు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. సో నేనేమనుకున్నాను అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ ఐ విల్ ఆన్సర్ దాట్. అండ్ ఒకవేళ క్వశ్చన్స్ ఎక్కువ వస్తే ఐ విల్ మేక్ అ డెడికేటెడ్ వీడియో అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లేదు 3-4 క్వశ్చన్సే వచ్చినాయి అనుకోండి, మండే బ్లాగ్లో దాన్ని క్లియర్ చేద్దాము అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే చాలామంది చాలా అడుగుతున్నారు, నాకు గుర్తుండట్లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడో గుర్తుకొస్తుంది, అవును అప్పుడు ఎవరో ఆ కామెంట్ చేశారు కదా, ఐ థింక్ ఐ డెంట్ ఆన్సర్ దెమ్ అని. కానీ అప్పటికే ఆ క్లారిటీ ఆఫ్ ద క్వశ్చన్ అన్నది మిస్ అవుతూ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అది ఈ వీడియోలోనే అండి, దిస్ వీడియోలోనే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు వేరే వాళ్ళ రిప్లైస్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడగకండి, నాకు అర్థం కాదు, అది ఇట్స్ అ బిట్ కన్ఫ్యూజింగ్ అంతే. సో మీరు ఒక కామెంట్ లీవ్ చేయొచ్చు, ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకవేళ తక్కువే ఉన్నాయి క్వశ్చన్స్ అంటే మాత్రం మండే వ్లాగ్లో నేను అన్ని ఆన్సర్ చేసేస్తాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే ఒక సెపరేట్ వీడియో దాని మీద చేస్తాను. సో వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ హ్యావ్, యూ కెన్ పోస్ట్ ఇట్ in the comment section in this video.
అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే ఇదంతా క్లీన్ అయితే చేసుకున్నాను. అండ్ అది నల్లగా పట్టింది పోలేదండి. సో కొంచెం నైఫ్తో స్క్రబ్ చేశాను, కానీ నైఫ్తో చేస్తే స్క్రాచెస్ లాగా పడిపోయినాయి. అందుకని టూత్ పిక్తో ట్రై చేశాను, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఎనఫ్. ఇంక ఇప్పటికైతే ఏం చేయలేని, ఇంతవరకే వచ్చింది నీట్నెస్ అనేసి ఇంకా అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఎక్కడ పెట్టాల్సినవి పొద్దున పాలు అవన్నీ వేడి చేసాను కదా, సో అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చినాయి. సో అవన్నీ లోపలైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. అండ్ ఈ పనులన్నీ చేసుకోవటానికి లిటరలీ మనం ఒక్కరోజు బయటకి మన రొటీన్ వదిలేసి బయటకి వెళ్ళాము అంటే వచ్చేసరికి ఈ పనులన్నీ మన కోసం అట్లా వెయిటింగ్ అన్నట్టు ఉంటాయి చూడండి. దట్ ఫీలింగ్ ఈజ్ ఇరిటేటింగ్. అందుకని నేను బయటకు వెళ్ళే ముందే మోస్ట్ ఆఫ్ ద టైం పని ఫినిష్ చేయడానికే ట్రై చేస్తాను. బట్ సమ్ టైమ్స్ ఇదిగోండి ఇట్లాగే హడావిడిలో ఐ హ్యావ్ టు రష్ అవుట్ అండ్ ఐ హ్యావ్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్. బయట పనులు చూసుకోవాలి, ఇంట్లోవి చూసుకోవాలి, కాబట్టి ఇట్లా అయితే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా కౌంటర్ టాప్ అంతా నీట్గా చేసేసాను. అండ్ నౌ ఇట్ గివ్స్ మీ అంటే కొంచెం ప్రశాంతంగా వెళ్ళి కూర్చునే ఆ మైండ్ సెట్ ఉంటుంది నాకు. వన్స్ ద ఎంటైర్ కిచెన్ ఈజ్ నీట్ ఐ ఫీల్ రిలీవ్డ్. సో నేను అందుకనే ఎప్పుడైనా కుక్ చేసిన వెంటనే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అండ్ అప్పుడే ఆర్గనైజ్ కూడా చేస్తాను టు ఎన్షూర్ దట్ కౌంటర్ టాప్ మీద ఎక్కువ క్లటర్ ఉండద్దు అని. కానీ ఇవాళ కడగాల్సినవి లైక్ చాపర్ గురించి కూడా అడుగుతున్నారండి. చాపర్ ఏ బ్రాండ్ అనేసి. ఆ చాపర్ ఇనల్సా బ్రాండ్ అండి. నేను చెక్ చేస్తాను, నాకు లింక్ దొరికితే నేను ఇక్కడ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను ఇనల్సా బ్రాండ్. కానీ నేను అది అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నాను అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో, సారీ నాట్ డిస్క్రిప్షన్ బాక్స్ అండి, ఈ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో కొన్ని మింత్రా పెడుతున్నాను, కొన్ని ఫ్లిప్కార్ట్వి పెడుతున్నాను. ఎందుకు అంటే అమెజాన్ లింక్ అట్లా యాడ్ చేయలేకపోతున్నాం అండి. ఆ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో అమెజాన్ది పెట్టలేకపోతున్నాను, అందుకని ఫ్లిప్కార్ట్ ఇస్తున్నాను. కానీ నేను తెచ్చుకున్నది మాత్రం ఇది అమెజాన్ నుంచే తెచ్చుకున్నాను, ఇనల్సా చాప్. ఓకే, సో మీకు ఒక ఐడియా ఉంటుంది, అది చూసుకొని మీరు సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. సో నేనైతే అది ప్రోడక్ట్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో. బట్ అగైన్ అ వర్డ్ ఆఫ్ కాషన్, నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయనండి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. నేను ఓన్లీ అమెజాన్ నుంచే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే నాకు అదొక కంఫర్ట్ జోన్ అయిపోయింది అమెజాన్తో. అండ్ వాళ్ళు కస్టమర్ కేర్ కూడా బాగుంటుందండి వాళ్ళది. ఇట్స్ నాట్ దాట్ అంటే ఫ్లిప్కార్ట్లో ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ వాళ్ళది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ అన్నట్టు ఉంటుంది. అందుకని నేను అక్కడి నుంచే కొంటాను మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ ఆర్డర్స్. సో నేను ట్యాగ్ అమెజాన్ది చేయలేను కాబట్టి ఫ్లిప్కార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా పొద్దున నేను బయటకు వెళ్ళేటప్పుడు లాండ్రీ అతనైతే వచ్చాడండి, ధోబీ వచ్చాడు. సో ఆ బట్టలన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడు లోపలికి తీసుకొచ్చి ఇవన్నీ సెగ్రిగేట్ చేసి ఎవరి షెల్ఫ్లో వాటిల్ని పెట్టేస్తున్నాను. అండ్ ఒక్కొక్క రోజు మనకి వండబుద్ధి అయినప్పుడు వీ కెన్ జస్ట్ గో అవుట్ అండ్ ఈట్ ఫుడ్ కదండి. అంటే ఇంట్లో వంట చేయకుండా జరుగుద్ది, అదే లాండ్రీ లేకుండా జరుగుద్దా అనేసి నాకు ఒక పెద్ద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. బికాజ్ మా ఇంట్లో అయితే రోజు మెషిన్ వేసినా కూడా నా లాండ్రీ బాస్కెట్స్ లోడెడ్ ఉంటాయండి. ఎందుకంటే బెడ్షీట్స్ తీస్తాను, అవి వేయాలి, నార్మల్ బట్టలే ఇన్ని ఉంటాయి అవే వేయాలి, అనంత వర్క్ అవి ఉంటాయి అవే వేయాలి. సో ద ప్రాసెస్ ఆఫ్ లాండ్రీ ఈజ్ నెవర్ ఎండింగ్ ఫర్ మీ. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, అన్నం తినకుండా గడిపేయచ్చేమో, నిన్నటి కూర ఉంది నేను ఒట్టి అన్నం పెట్టేసుకుంటాను అనేసి గడిపేయచ్చేమో, కానీ లాండ్రీ ఇవాళ వేయను అంటే రేపు డబల్ లోడ్ వేయాలి, అప్పుడు కానీ సెట్ అవ్వవు. కానీ నాలాంటి వాళ్ళకైతే నిజంగా ఈ లాండ్రీ అన్నది ఒక పెద్ద బాధాకరమైన విషయం అండి. దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ లాండ్రీ. ఫుడ్ అయినా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం, కానీ లాండ్రీ ఇన్ దేర్ ఈజ్ నో వే. ఎస్ ఉన్నాయి, టంబుల్ డ్రై ఇట్లాంటివి ఉన్నాయి ఆప్షన్స్, కానీ ఎంత పేల్ చేస్తారండి వాళ్ళు ప్రైజెస్. ఓ మై గాడ్, వాళ్ళకి వేసే బదులు మనం ఇంట్లో ఉతుక్కోవటం బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అండ్ నిన్న నేను మార్నింగ్ సింహాచలం వెళ్ళామండి. సో సింహాచలం వెళ్తే అక్కడ స్వామివారి దగ్గర వేసిన ఈ పూల మాలలు ఇచ్చారనమాట. అసలు ఆ సంపెంగ పూల మాలలు ఉన్నాయండి, నేను విష్ణుమూర్తికి వేసుకున్నానా, ఇల్లంతా ఈవినింగ్ ఇల్లంతా అదే ఫ్రేగ్రెన్స్ వచ్చేసింది. అసలు ఎంత బాగున్నాయో ఆ సంపెంగ పూలు మాత్రం. నాకైతే నిజంగా తీసేసేటప్పుడు అదే బాధగా అనిపించింది, అయ్యో అనేసి. ఇవి డెలికేట్ ఉంటాయి కదా, 1 డే మాత్రమే ఉంటాయి ఇవి,
బట్ ఇట్ వాస్ సో అసలు ఎంత ప్లెజెంట్ స్మెల్ అండి సంపెంగ పూలవి. నాకైతే భలే నచ్చినాయి. పూణేలో ఎక్కువ పెట్టేదాన్ని స్వామివారికి సంపెంగ పూలు, ఎందుకంటే అక్కడ దొరుకుతాయి కూడా. రోడ్డు మీద వాళ్ళు అమ్మేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక బాగానే దొరుకుతున్నాయండి. ఈ సంతకి వెళ్ళినా దొరుకుతాయి. అండ్ చూడాలి ఈ అనంతపురం ఫ్లవర్ మార్కెట్కి ఎప్పుడైనా వెళ్తే అక్కడ సంపెంగలు ఉంటాయో లేదో చూసుకొని తెచ్చుకోవాలి. బట్ దోస్ ఫ్లవర్స్ అసలు ఆ స్మెల్, ఆ ఫ్రేగ్రెన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి సంపెంగలు అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి. అండ్ ఇంకా ఈ పూలు తీస్తున్నప్పుడు నోటీస్ చేశానండి, కృష్ణుడి విగ్రహం చాలా డస్ట్ ఒకటి పేరుకుపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే సీ బ్రీస్కో ఏమోనండి, బ్రాస్ ఐటమ్స్ కొంచెం ఒకలాంటి కలర్ అంటే డార్కిష్ కలర్లోకి వస్తున్నాయి. సో దాన్ని ఎట్లాగో క్లీన్ చేద్దాము అనేసి ఈ విమ్ శుభం అన్న ఈ లిక్విడ్ ఇది యూస్ చేస్తానండి. కానీ నాకు యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో ఐఎమ్ రియలీ నాట్ కన్విన్స్డ్ విత్ దిస్. ఇట్స్ ఓవర్ రేటెడ్ అండ్ హైప్డ్ ప్రోడక్ట్ ఏమో ఇదైతే. కానీ ఉన్నదాన్ని ఫినిష్ చేయాలి కదా అని అది తీసాను. అదర్వైజ్ నేను నా పీతాంబరి ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు క్లీన్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్. కాకపోతే ఏంటంటే పీతాంబరితో క్లీన్ చేస్తే ఈ గ్రూవ్స్లోకి వెళ్ళిపోతాయి అండి. సో అది వదల్చడానికి మళ్ళీ ఒక టూత్ బ్రష్తో చేయాలి. ఇది లిక్విడ్ లాగా ఉంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ అంత షైన్ కూడా ఏమి పెద్దగా వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. బట్ ఇంకా నేను బయటకు వెళ్ళి వచ్చాను కదా, పెద్దగా ఓపిక లేదండి. సో ఐ థాట్ ఇవాళ పీతాంబరితో ఇదంతా థరో క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోను. బట్ అట్లీస్ట్ నాకు ఆ డస్ట్ అన్నది పోవాలి. అండ్ కొంచెం అంటే ఒకలాంటి నలుపులాగా అనిపించింది, అది పోయేంతవరకు రుద్దేసుకున్నాను. అండ్ ఐ విల్ కీప్ ఇట్ లైక్ దాట్, వైప్ చేసి అయితే పెట్టుకుంటాను. మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడైనా కొంచెం లీజర్గా ఉన్న రోజు పీతాంబరి వేసుకొని ప్రాపర్గా క్లీన్ అయితే చేసుకుందామని. ఫస్ట్ ఆ మురికిగా అనిపించింది, నాకు నచ్చలేదు అట్లా దేవుడి విగ్రహం అలా ఉండటం. అందుకని అది క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఒక క్లాత్తో డ్రై చేసేసి, యాక్చువల్లీ ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే చాలా మంచి షైన్ అన్నది వస్తుందండి ఏ బ్రాస్ ఐటెంకైనా. కానీ నాకు అసలు ఇవాళ ఎండ లేదు, క్లౌడీగా ఉందన్నమాట రోజంతా. సో నేను జస్ట్ వైప్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ దీంతో అయితే నేను ఇంకా ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో, ఈ కంటెంట్ ఏదైనా నచ్చితే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.